సిబిల్ స్కోర్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్. ఆ సిబిల్ స్కోర్ వల్ల ఉపయోగం ఏంటి, సిబిల్ స్కోర్ తగ్గితే జరిగే నష్టం ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ సిబిల్ అనే దానికి ఎలా అనుసంధానమై ఉంటుంది అనేది మనతో చంద్రూరి హరికృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి హరికృష్ణ. నమస్కారం. ఏదైనా మనం వెహికల్ కొనాల్సిన దగ్గర నుంచి పర్సనల్ లోన్ దగ్గర నుంచి అన్నిటికీ మనకి ఈ సిబిల్ అనేదే ముఖ్యం. అయితే ఈ సిబిల్ దగ్గరే చాలా మంది సిబిల్ స్కోర్ సరిగా లేదని బ్యాంకులు ఈ లోన్లు కానీ రిజెక్ట్ చేయటం, వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళటం, దాంతో అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్లు అవి వాళ్ళు కట్టుకోవాల్సి వచ్చి అది మళ్ళీ డిఫాల్ట్గా వాళ్ళు మిగిలిపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అప్పులు పాలవటం ఇవి చూస్తుంటాం. అయితే ఇప్పుడు అసలు ఈ సిబిల్ స్కోర్ ఎందుకు ఇంపార్టెంట్? సిబిల్ అనేది ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ యొక్క క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంటారు. క్రెడిట్ హిస్టరీ అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లోన్స్ తీసుకున్నారు, ఓకే, వీటిని మీరు ఎలా కడుతున్నారు, ఏ లోన్స్ క్లోజ్ అయిపోయినాయి, ఏ లోన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఎందులో మీరు పర్ఫెక్ట్ గా కట్టట్లేదు, ఏ లోన్ మీరు పర్ఫెక్ట్ గా కడుతున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఈ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది. క్రెడిట్ స్కోర్ అనేది 3 digits న్యూమరిక్ నెంబర్ అది. ఓకే, ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళ పాలసీ ప్రకారము సర్టెన్ రేంజెస్ పెట్టుకుంటారు. ఒక ఆర్గనైజేషన్ నేను సిబిల్ స్కోర్ 650 నుంచి పైన ఉంటే నేను లోన్ ఇస్తాను, 650 నుంచి 650 లోపల ఉంటే కనుక నేను రివ్యూ చేస్తాను, కొన్ని ఆర్గనైజేషన్ 700 ఉంటేనే నేను లోన్ ఇస్తాను అనేది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ డిఫరెంట్ పారామీటర్స్ పెట్టుకుంటారు లోన్ శాంక్షన్ చేయడానికి. కాకపోతే ఏంటంటే మీరు ఏ ఆర్గనైజేషన్లో లోన్ తీసుకున్నా సరే, అది నేషనలైజ్ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఎక్కడ మీరు లోన్ తీసుకున్నా, ఆన్లైన్లో లోన్ తీసుకున్నా కూడా అది మీ పాన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిబిల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేస్తారు. సో ఫ్యూచర్లో మీరు ఏ క్రెడిట్ కార్డు అప్లై చేయాలన్నా, కొత్త లోన్ అప్లై చేయాలన్నా కంపల్సరీ ఆ ఆర్గనైజేషన్ సిబిల్ స్కోర్ని వెరిఫై చేస్తుంది. సిబిల్ స్కోర్తో పాటు కొన్ని సందర్భాల్లో మీ టోటల్ క్రెడిట్ హిస్టరీని కూడా వాళ్ళు స్టడీ చేసే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ సిబిల్ స్కోర్ అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి, ఇది తగ్గకుండా చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళు అది కరెక్ట్ గా వాళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే ప్రాపర్ గా క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలని తెలియక సిబిల్ స్కోర్ చాలా మందికి ఇంపాక్ట్ చూపించి తగ్గటం జరుగుతుంది. దాంతో వీళ్ళకి నెక్స్ట్ ఎలిజిబిలిటీ తగ్గటం జరుగుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ఎట్లా వాడితే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది? ఏదైనా అది క్రెడిట్ కార్డు కానివ్వండి, ఒక పర్సనల్ లోన్ కానివ్వండి, వెహికల్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, ఏదైనా సరే మీరు డ్యూ డేట్ రోజు, ఈఎంఐ డేట్ రోజు కంపల్సరీ మీరు పే చేయాలి. మీరు కనుక పే చేయకపోతే డిపిడి అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు 10th డ్యూ డేట్, మీరు 10th కనుక కడితే మీరు రెగ్యులర్గా ఉన్నట్టు. 11వ తారీఖు కొట్టారనుకోండి, 1 day డిపిడి అవుతుంది. అలాగా మీరు 12th కట్టలేదు, 13th కట్టలేదు, 14th కట్టలేదు, మీ డిపిడి అనేది పెరిగిపోతుంది. ఈ డిపిడి 90 days అయిపోయింది అంటే మీ అకౌంట్ ఎన్పిఏలోకి మూవ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ మీరు మీ సిబిల్ స్కోర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డ్యూ డేట్ రోజు, అది క్రెడిట్ కార్డ్ కానివ్వండి, అది ఏ లోన్ అయినా కానివ్వండి, డ్యూ డేట్ రోజు పర్ఫెక్ట్గా కట్టండి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డు అప్లై చేశారు, మీకు క్రెడిట్ కార్డు అలాట్ అయింది, దానికి ఒక ₹1,00,000 లిమిట్ ఇచ్చారు. మీరు ఎప్పుడు 1,00,000 వాడద్దు. ₹1,00,000 లిమిట్ ఉంటే మీ క్రెడిట్ కార్డులో 20,000 30,000 వాడుతూ ఉంటే మీ క్రెడిట్ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏమొస్తుంది అంటే మీరు లోన్స్ తీసుకుంటుంటారు కదా, అన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకుంటే సిబిల్ స్కోర్కి ఇంపాక్ట్ అవుతుంది. అన్సెక్యూర్డ్ అంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్. మీరు తీసుకునే లోన్స్ ఎలా ఉండాలంటే హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్, ఇవి సెక్యూర్డ్ లోన్స్. ఒక సెక్యూరిటీ ఇచ్చి మీరు లోన్ తీసుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న లోన్స్ అని ఎలా ఉండాలి అంటే మిక్స్ అయి ఉండాలి. పర్సనల్ లోను గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోను, పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ అన్సెక్యూర్డ్, వెహికల్ లోను లేదా హౌసింగ్ లోను, ఈ రెండు మిక్స్తో ఉంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఈ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్ ఎంక్వైరీ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా యాప్స్లో మీరు క్రెడిట్ యాప్ చూడండి, లేదంటే గూగుల్ పే చూడండి, ఫోన్పే చూడండి, మీరు మీ సిబిల్ స్కోర్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్ ఎంక్వైరీ. ఇది ఎన్నిసార్లు చేసినా సరే మీకు ఇంపాక్ట్ అవ్వదు.
మీ Okay. సిబిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. మీరు జస్ట్ చూసుకుంటారు అంతే. కానీ మీరు ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్కి వాళ్ళు హిట్ చేస్తారు, కనుక్కుంటారు మీ స్కోర్ ఎంత అన్నది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అది ఆర్గనైజేషన్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎవరైనా సరే సిబిల్ స్కోర్ని రిట్రీవ్ చేస్తారు. చేసి మీ స్కోర్ కనుక సరిగా లేకుండా మీ లోన్ అప్లికేషన్ కానీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కానీ రిజెక్ట్ అయినప్పుడు అది మీకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు హార్డ్ ఎంక్వైరీలో రిజెక్షన్స్ అనేవి లేకుండా చూసుకోండి. సాఫ్ట్ ఎంక్వైరీ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు సిబిల్ స్కోర్ యాక్చువల్లీ ఇప్పుడు 675 అలా ఉంది ఒక వ్యక్తికి. 700 దాటితే కానీ బ్యాంకులు చాలా మటుకు బ్యాంకులు 700 మినిమం మాకు లోన్ ఎలిజిబిలిటీకి మాకు అది క్రైటీరియాగా పెట్టుకుంటారు. ఈ 25 50 ఇంకా పెరగాలి అంటే ఒక 1 monthలో దాదాపుగా వాళ్ళు ఏం చేస్తే సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు? 1 monthలో మీరు డ్రాస్టిక్ చేంజెస్ చూడలేము. 3 to 6 monthsలో మీరు రెగ్యులర్గా మీ ఉన్న లోన్స్ అన్ని రెగ్యులర్గా డ్యూ డేట్ రోజు కడుతూ, మనం అనుకున్నట్లు క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా యూజ్ చేస్తూ, లోన్స్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ 2 కలిపి తీసుకుంటే మీకు 6 monthsలో కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవ్రీ ఈఎంఐ మంత్లీ పేమెంట్ కట్టినప్పుడల్లా మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంటర్నల్ లాజిక్ ఉంటుంది, దాని ప్రకారమే పెరుగుతూ ఉంటుంది. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఓకే ఒక లోన్లోనే డిపిడి ఉంది కదా ఇంపాక్ట్ అవ్వదు అలా అనుకుంటారు. అలా కాదు, అన్ని లోన్స్ అది 10,000 రూపీస్ లోన్ అయినా సరే 10 lakhs రూపీస్ లోన్ అయినా సరే డ్యూ డేట్ రోజు కట్టండి. డిపిడీలు అనేవి లేకుండా చూసుకుంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, మనం ఉన్న ఎగ్జిస్టింగ్ లోన్స్ని కనుక మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే 100% సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏ లోన్ తీసుకోవాలన్నా సరే ఆర్గనైజేషన్స్ సిబిల్ స్కోర్ అనేది ఎంక్వైరీ కంపల్సరీ చేస్తారు. కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకుంటేనే ఫ్యూచర్లో మీ లోన్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వకుండా, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ని మీరు తగ్గించుకోవచ్చు. ఆ శాంక్షన్ అయ్యే చాయిసెస్ని ఎక్కువగా మీరు పెంచుకోవచ్చు. కామన్ మ్యాన్ వాడికి మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్ ఎన్నున్నా కానీ అవి ఉపయోగం లేదు. వీడికి సిబిల్ స్కోర్ ఉంటేనే వాడు మనిషి వాళ్ళ సొసైటీలో బతకాలి. అంటే అసెట్స్ ఎంతైనా ఉండొచ్చు, ఈ సిబిల్ స్కోర్ అనేది మీ యొక్క క్రెడిట్ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. సిబిల్ మీరు తీసుకున్న లోన్స్ వాటిని మీరు ఎలా పే చేస్తున్నారు, ఓకే, ఏమన్నా వీటిలోనే డిపిడీలు ఉన్నాయా, ఏమన్నా లోన్స్ ఎన్పిఏకి వెళ్ళినవా, వీటి మీద ఆధారపడి ఉంటుంది మీ సిబిల్ స్కోర్ అనేది. కాబట్టి కంపల్సరీ ప్రతి వ్యక్తి సిబిల్ స్కోర్ అనేది డీసెంట్ స్కోరు మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్లీ ఒకసారి మీరు సిబిల్ సైట్ నుంచి డీటెయిల్డ్ క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు నామినల్ ఛార్జెస్తో. ఇందులో ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని లోన్స్ మీరు అంతా కట్టేసి ఉంటారు, కానీ స్టిల్ అవి యాక్టివ్లో కనబడుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు క్వైరీ రైజ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. కొన్ని లోన్స్ మీరు అసలు అప్లై చేసి ఉండరు, అవి పొరపాటున మీ పాన్ నెంబర్కి లింక్ అయి ఉంటాయి, వాటిని కూడా మీరు తీసేసుకోవచ్చు. సో ప్రతి వ్యక్తి ఇయర్లీ ఒక్కసారన్నా వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్ తీసుకొని డీటెయిల్డ్గా వెరిఫై చేసుకొని దాన్ని క్లియర్గా ఉంచుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.